తెలివి అంటే మేధస్సు, ఆలోచనల లోతు, సమస్యలపై అద్భుతమైన అవగాహన. కానీ వాక్శక్తి అంటే ఆ తెలివిని ప్రపంచానికి వినిపించే శక్తి. నీ గుండెల్లో ఉన్న బుద్ధి తలుకులను ఇతరుల ముందు వ్యక్తపరిచే సాధనం. తెలివి ఒక తేజస్సు అయితే వాక్చాతుర్యం దానికి వెలుగు చూపే దీపం లాంటిది. తెలివైన వాడు మాట్లాడకపోతే అతను జీవిస్తూ మౌనంగా చనిపోతున్నట్లు. ఎంతో మంది ఉన్నారు మన చుట్టూ 15 భాషల్లో చదివేవారు, కానీ ఒక్కసారి కూడా వారి హృదయాన్ని స్పష్టంగా వ్యక్తపరచలేనివారు. ప్రపంచాన్ని మారుస్తారు అనే ఆలోచనలు తలలో ఉంటాయి, కానీ నాలుక దాని తాళాన్ని తీయలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళకి వాక్శక్తి లేదు. భయపడతారు, అస్పష్టంగా మాట్లాడతారు. వారి తెలివినే ఆత్మవిశ్వాసం దారి పెట్టలేకపోతుంది. ఆ శక్తి లేకపోతే తెలివి ఒక మూలన పడేసిన శస్త్రంలా మారుతుంది. అర్థమైందనుకుంటా. ఒక్క మాటైనా సరైన సమయంలో చెప్పగలిగితే అది జీవితాన్నే మలచగలదు. ఒక మంచి ఆలోచన ఈ ప్రపంచాన్ని మార్చగలదు, కానీ అది మౌనంగా ఉందంటే ఎవ్వరూ వినరు. ఒక్క గొంతు లేకపోతే గొప్పగా సృష్టించిన సంగీతం ఎవ్వరికీ వినిపించదు. వాక్శక్తి లేనివాడు గొప్ప వాది అవ్వలేడు, గొప్ప నాయకుడు కాలేడు, మహానుభావుడు కూడా కాదు. ఎందుకంటే జ్ఞానం నువ్వు చూపించలేకపోతే అది నీ లోపలే మాయమవుతుంది. ఇందుకు మనకు అవసరం ఏమిటంటే తెలివికి తోడుగా ధైర్యం ఉండాలి, భయాన్ని అధిగమించే ఆత్మవిశ్వాసం ఉండాలి, పరీక్షించుకునే వాక్శక్తి ఉండాలి. తమ ఆలోచనలకు రూపమివ్వగల మాటలు ఉండాలి. ఇది సులభం కాదు, కానీ సాధ్యమే. గుర్తుంచుకోండి, నువ్వు తెలివైన వాడివి, నీ ఆలోచనలు విలువైనవే. కానీ ప్రపంచం వాటిని వినాలి అంటే నువ్వు మాట్లాడాలి, నువ్వు ధైర్యంగా మాట్లాడాలి. కేవలం చదవడం కాదు, చెప్తాం. కేవలం తెలుసుకోవడం కాదు, దాన్ని విస్తరింపచేద్దాం. కేవలం నిశ్శబ్దంగా ఉండటం కాదు, గట్టిగా జీవితం. తెలివి ఉన్న వాక్శక్తి లేనివాడు నివురు కప్పిన నిప్పు లాంటివాడు. ఆ నిప్పు నివురులోనే ఆరిపోతుంది, ఉన్నా లేనట్లే. తెలివి ఉన్నవాడు మాటలు నేర్చుకుంటే అతడు కాల గమనాన్నే మార్చగలడు. అతని వాక్కే అతని విజయానికి వేదిక. గుర్తుంచుకోండి, మనిషి గొప్ప ఆలోచకుడవచ్చు. అతని ఆలోచనలు ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉండొచ్చు. కానీ ఆ ఆలోచనల్ని మౌనంగా, నెమ్మదిగా హృదయంలోనే దాచుకుంటే అవి అర్థరహితమైన కలలి అవుతాయి. మన తెలివి అనేది ప్రపంచానికి వినిపించగలిగినప్పుడు మాత్రమే దాన్ని ఇతరులు గుర్తించగలుగుతారు. తెలివి ఉన్న మాట్లాడలేని మనిషి ఒక మూగ విగ్రహంలా. ప్రతిభ ఉన్నా ప్రదర్శించలేనివాడు ఒక మౌన యోధంలా. వాక్శక్తి ఉండకపోతే నీ గొప్ప ఆలోచనల్ని ఎవ్వరూ వినరు. నీ లక్ష్యాలు నీలోనే మౌనంగా చచ్చిపోతాయి. ఎన్నిసార్లు నీకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చిందా, కానీ ఈ సమాజానికి దాన్ని వినిపించలేక నువ్వే దాన్ని ఎన్నిసార్లు సమాధిలో పెట్టేశావు. వాక్చాతుర్యం అంటే అబద్ధాలు చెప్పడం కాదు, నీ నిజాలను ధైర్యంగా చెప్పగలగడం. నీ మౌనాన్ని గట్టిగా మాటలుగా మలచగలగడం. మాటల్లో శక్తి ఉంది,
కానీ ఆ శక్తిని మేలుగా వినిపించగలిగిన వాడికే విజయం ఉంది. అర్థమైందనుకుంటా. ఆ జ్ఞాని జ్ఞానం లేని మాటలతో ముందుకు వస్తాడు. తెలివైన వాడు మాత్రం ఆ మాటలు లేక వెనకడుగు వేస్తాడు. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి! ఎందుకు భయపడుతున్నారు? ఎందుకని ఆలోచనలు అద్భుతంగా ఉన్నా మాట్లాడేందుకు వెనకడుగు వేస్తున్నారు? నీ చుట్టూ ఉన్న ప్రపంచం విన్నదే, వినిపించిందే నమ్ముతుంది. నీ గుండెల్లో ఏముందో వాళ్ళకు తెలిసే మార్గం నీ వాక్కు మాత్రమే. తెలివికి మాటల ముద్ర పడితే అది ప్రభావం. తెలివికి ధైర్యపు స్వరం దొరికితే అది ప్రేరణ. తెలివికి మౌనాన్ని తీసిపారేసి వినిపించే శబ్దం వస్తే అది విప్లవం. మాటలు నేర్చుకోండి. నిజాయితీగా మాట్లాడండి. భయాన్ని అధిగమించండి. తప్పుల నుంచి నేర్చుకోండి. ప్రతిదానికి అద్భుతమైన ఆరంభం మాటలతోనే మొదలవుతుంది. ఒక్క మాట ఒక మార్పును తీసుకురాగలదు. ఒక్క మాట ఒక జీవితాన్ని గెలిపించగలదు. ఒక్క మాట ఒక ప్రపంచాన్ని ప్రభావితం చేయగలదు. గుర్తుంచుకోండి, తెలివి నిన్ను విజయానికి సిద్ధం చేస్తుంది, కానీ వాక్శక్తి నిన్ను విజయ వేదికపై నిలబెడుతుంది. మౌనంగా ఉండే తెలివినే ఒకరోజు మర్చిపోతారు, కానీ గుండె నుంచి పలికే మాటలు అనాదిగా గుర్తుంచుకుంటారు. అర్థమైందనుకుంటా. మనలో ఎంతో తెలివి ఉంటుంది, కానీ మాటలు రావు. మనకు తెలియంది కాదు, కానీ చెప్పలేం. మన తెలివి అర్థమయ్యేలా, వినిపించేలా మార్చే శక్తి లేకపోవడం వల్లే ఎంతోమంది తమ నిజమైన విలువను ఈ ప్రపంచానికి చూపలేకపోతున్నారు. కానీ ఇది శాశ్వతం కాదు. ఇది మారుతుంది, మారాలి. ఒక్కసారి ఊహించండి, మీరు ఒక అసాధారణమైన ఆలోచనతో ఉన్నారు. దాన్ని సరికొత్తగా ఆవిష్కరించాలనుకుంటున్నారు. మీ గుండెలో ధైర్యం ఉంది, తెలివి ఉంది, కానీ మాటలు రావు. ఇది ఓ మార్పు పేరుతో మౌనమైన నైపుణ్యం. ఈ నైపుణ్యాన్ని వెలుగులోకి తేవాలి అంటే వాక్శక్తిని సాధించాలి. దాన్ని ఎలా సాధించాలి? భయం నుంచి బయటపడాలి, ఆచరణలో పెట్టాలి, నిశ్శబ్దాన్ని మాటల్లోకి మార్చాలి, తెలివిని మాటలుగా మలచాలి. మాటలు అంటే శబ్దం కాదు, శక్తి. మనసును తాకే అస్త్రం. ప్రపంచాన్ని జ్ఞానం వైపు నడిపించే మార్గం. ప్రపంచాన్ని మార్చిన ప్రతి గొప్ప వ్యక్తి మొదట మౌనంగానే ఆలోచించారు, కానీ ఆ ఆలోచనల్ని మాటలుగా మార్చినప్పుడే ప్రపంచం ఉలిక్కిపడింది. కావలసిందల్లా ఓ ధైర్యం, ఓ పట్టుదల, ఓ ఆత్మవిశ్వాసం. మాటల్లోకి మారే ఓ శ్రద్ధ. మాటలుని శత్రువులు కాదు, వాటిని బంధువు చేసుకో. తెలివికి తోడు మాటలు కలిస్తే నువ్వు ఓ మార్గదర్శివే. తెలివికి తోడు ధైర్యం కలిస్తే నువ్వు ఓ నాయకుడివే. తెలివికి తోడు వాక్పటిమ కలిస్తే నువ్వు ఓ ప్రభావశాలి. చివరిగా ఒక మాట గుర్తుంచుకోండి, నీ తెలివిని నువ్వే నమ్మాలి. నీ మాటల్ని ఈ ప్రపంచం నమ్మేలా చేయాలి. ఎందుకంటే మౌనంగా ఉన్న తెలివి అది వెలగనివ్వదు, చూపనివ్వదు, తాకనివ్వదు. కాబట్టి మాట్లాడు. నీ తలుకులను వ్యక్తపరచు. నీ తెలివిని వినిపించు గొప్పగా. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.